కవితను తలుచుకొని కేసీఆర్ భావోద్వేగం. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. తన కుమార్తె ఎమ్మెల్సీ కవితను తలుచుకొని ఆయన కొద్దిసేపు మౌనంగా ఉండిపోయారు. గొంతు కూడా బెంగురుపోయింది. కన్నీరు బయటకు ఉబకలేదు, కానీ పొర అయితే కనిపించింది. కన్న కూతురు జైల్లో ఉంటే నాకు బాధ ఉండదా అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఆ వెంటనే ఆయన కన్నీళ్లు పెట్టుకున్నంత పనిచేశారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్ట్ అయిన కవిత మార్చి 21 నుంచి తీహార్ జైల్లోనే ఉన్నారు. ఆమె అనేక పర్యాయాలు బెయిల్ కోసం ప్రయత్నించినా ఆమె ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. కాగా తాజాగా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు. రాష్ట్ర బడ్జెట్ సమావేశంలో పార్టీ తరపున ఎలాంటి పందాలను అనుసరించాలనే వ్యూహాన్ని వారికి వివరించారు. ఈ సందర్భంగా ఆయన కవిత విషయాన్ని గుర్తు చేసుకున్నారు. నేను అగ్నిపర్వతంలా ఉన్న పార్టీలో క్లిష్ట పరిస్థితులు ఏమీ లేవు, ఇంతకంటే ఇబ్బందికర పరిస్థితుల్లోనూ తెలంగాణ సాధించా అని చెప్పారు. అయితే కన్న బిడ్డ జైల్లో ఉంటే ఎవరికి మాత్రం బాధగా ఉండదని అన్నారు. కవిత జైల్లో ఉన్నా స్పందించడం లేదని కొందరు అంటున్నారని, వారికి మనసు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉండడం తనకు కొత్త కాదని కేసీఆర్ అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కదా రాష్ట్రాన్ని సాధించిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారని, గతంలో 4 ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే కదా వారు అధికారంలోకి వచ్చిందని కేసీఆర్ చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఎమ్మెల్యేలు పనితీరు మెరుగుపడుతుందన్నారు. కాగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు. పాలన ఏమీ బాగోలేదని తనకు కూడా సమాచారం వస్తుందన్నారు. అనేక మంది తనకు ఫోన్ చేసి మరీ చెబుతున్నారని చెప్పారు. రేవంత్ రెడ్డి పాలన ఏమీ బాగోలేదని ఆయన పార్టీ నాయకులే చెబుతున్నట్లు కేసీఆర్ తెలిపారు. పాలనపై శ్రద్ధ లేదని, ఎంతసేపు గింజుకునే పనిలో ఉన్నారని వ్యాఖ్యానించారు. శాంతి భద్రతలు ఎందుకు అదుపు తప్పుతున్నాయి అని ప్రశ్నించారు. ఇక బీఆర్ఎస్ ను వీడుతున్న వారిపైన ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దిక్కుమొక్కు లేని వారిని తీసుకువచ్చి పార్టీలో పదవులు ఇచ్చారని చెప్పారు, కానీ వారు ఇప్పుడు పార్టీ మారి తెలంగాణ సమాజానికి వెన్ను విరిచే పనిలో ఉన్నారని విమర్శలు గుప్పించారు. ఆయన తనకు వారి గురించి ఆలోచించే సమయం లేదన్నారు. కాగా శాసన మండలిలో బీఆర్ఎస్ పక్ష నేతగా మధుసూదనాచారి గతంలో అసెంబ్లీ స్పీకర్ ని కేసీఆర్ ప్రకటించారు. ఆయన ఆధ్వర్యంలోనే మండలి సభ్యులు నడుచుకోవాలన్నారు.